హలో అందరికీ. ఈరోజు నేను మజ్జిగ మిరపకాయలు అయితే చూపిస్తున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదా, సో ఈజీగా ఎండలో ఎండిపోతాయి. సో ఫైనల్గా కొంచెమే పెరుగు అయితే మిగిలిపోయిందండి. సో అందులో పెరుగుని బాగా షేక్ చేస్తున్నాను. దాన్ని షేక్ చేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మ్యాండేటరీ అయితే ఏమీ కాదు, నేను మామూలుగా వేస్తున్నాను. వేసేసి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులో ఈ మిరపకాయలు అయితే వేసేస్తున్నాను నేను. మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి, ఓకేనా? లేదంటే ఇరిపైన వేసుకోండి. నాకైతే గిన్నెలో సరిపోలేదని నేను ఇరిపేసి వేసుకున్నాను. సో మనకి మజ్జిగ అంతా లోపలికి వెళ్ళిపోయి ఉప్పు అంతా మంచిగా పట్టేసి ఊరిపోతాయి. కాబట్టి ఒక 3 డేస్ అయితే అలాగా ఉంచేసి అప్పుడు దాని తర్వాత మీరు ఎండలో అయితే పెట్టుకోండి, ఓకేనా? బాగా ఎండిపోయి బ్రౌనిష్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కళాయిలో అయితే వేపుకొని పప్పుచారు, పప్పు వీటిల్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. బాయ్.